అందరూ నా వైపు కొంచెం శ్రద్ధగా చూడండి. ప్రదేని బిడ్డలారా, అబ్రహాము గారికి ఆశీర్వాదం వచ్చింది. అదేంటిది అంటే, అబ్రహాము గారి పిల్లలు సముద్రము తీరాలందలి ఇసుక రేణువుల వలె కనబడతారు. శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఆ గవిని, శత్రువుల దగ్గర ఉన్న ఆ ఆస్తిని స్వాధీనపరుచుకుందు అని అబ్రహాము గారికి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. నేను అంటాను, ఈ ఆశీర్వాదానికి మునుపు అబ్రహాము గారు చేసింది ఏంటిది అంటే, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఓపికతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసానికి దేవుడే అనేక సందర్భాల్లో శోధనలు కలుగు చేస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడే అనేక సందర్భాల్లో పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు మనము ఓపికతో ఉండాలి. మనము నిజంగా విశ్వాసములో ఉంటే, మనకు నిజంగా విశ్వాసం మనలో ఉంటే, మనము విశ్వాసము ద్వారానే దేవుని వెంబడించే వారమైతే కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలకి మనము తల ఒగ్గము, దేవుని మాట ప్రకారము ఆ విశ్వాసములోనే ముందుకి కొనసాగిపోతాం. ప్రైజ్ ద లార్డ్. అయితే బాగా ఆలకించండి, ఈ విశ్వాసాన్ని మన జీవితంలో దేవుడు ఎక్కడ పరిశోధిస్తాడంటే, అబ్రహాము జీవితంలో తను జాగ్రత్తగా ప్రేమించినటువంటి కుమారుని జీవితంలో ఆయన విశ్వాసాన్ని పరిశోధించాడు. నా వైపు శ్రద్ధగా చూడండి. ఇప్పుడు చాలామంది మన ఓటి అంటే మనలో చాలామంది ఉన్నారు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తే మేబీ దేవుడు ఎక్కడ పరిశోధిస్తాడో తెలుసా? బాగున్న మన జీవితంలో దేవుడు ఒక చిన్న శ్రమని అనుమతిస్తాడు. బాగున్న మన జీవితంలో ఏదో ఒక చిన్న రోగాన్ని దేవుడే మనకు అనుమతిస్తాడు. మన జీవితము ఆ రోగాన్ని ఒప్పుకోదు, మన జీవితము ఆ రోగాన్ని యాక్సెప్ట్ చేయదు. లేదా మన జీవితము దేవుడు పెట్టినటువంటి ఆ శిక్షలోనికి మనము దానిని తీసుకోలేం. అప్పుడు మనం ఏం మాట్లాడతామనంటే, ఈ రోగం నాకే రావాలా, ఈ అనారోగ్య సమస్య నాకే రావాలా, ఈ అప్పులు నాకే రావాలా? నాకంటే విశ్వాసంలో లేని చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు చాలామంది సంక్షిప్తంగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు చాలామంది ఆనందంగా ఉన్నారు. కానీ ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాను, ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను, నాకే ఎందుకండి ఈ శ్రమ రావాలి అని మనము చాలామంది అనుకుంటాం. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక గొప్ప మేలు కోసం దేవుడే ఒక శోధన మీకు పెట్టి, ఆ శోధనలో మీరు ఎంత మాత్రం విశ్వాసంతో ఉంటారో, ఆ శోధనలో మీరు ఎంత మాత్రం దేవుడి విశ్వాసంలో మీరు ఓపికతో ఉంటారు. అబ్రహాం చేసింది అదే కదా. నీ కొడుకుని చంపేయి అబ్రహాము అని అన్నాడు, నీ కొడుకుని తల నరికేయి అని అన్నాడు, నీ కొడుకు రక్తాన్ని నేల మీద వంపై అని అన్నాడు, నీ కొడుకుని బలిపీఠం మీద పెట్టి తగలబెట్టి ఆ బూడిద చేసి అని అన్నాడు. ఇన్ని సమస్యల్లో, ఇన్ని శ్రమలలో అబ్రహాము ఎక్కడైనా నిరుత్సాహపడ్డా? అబ్రహాము ఎక్కడైనా ఒక నిస్పృహలోనికి వెళ్ళాడా? నాకే ఎందుకయ్యా ఈ సమస్య, నాకే ఎందుకు ఈ సవాలు, నాకే ఎందుకు ఈ ఇబ్బంది, ఇన్నేళ్ళే నేను భక్తిలో బ్రతికానే, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థనా జీవితంలో ఏకీభవించానే, నా తల్లిదండ్రులు అందరూ నిన్ను వ్యతిరేకించేవారే, ఈ లోకంలో అనేక మంది వారు నిన్ను అంగీకరించకపోయినా, నేను అన్నుల కుటుంబంలో పుట్టిన, నేను చాలా గొప్ప ధనిక కుటుంబంలో పుట్టిన, నేను నా సొంత రక్షకుని గారికి అంగీకరిస్తే నాకే ఎందుకండి ఈ సమస్య, నాకే ఎందుకండి ఈ శోధన, నాకే ఎందుకండి ఈ వేదన అని అనేక మంది అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యని అంగీకరించిన వాడు దేవుడే. నీ ఆశీర్వాదానికి మునుపు నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీలో ఉన్న భక్తిని ఆయన పరిశోధించడానికి, నీవు ఆ మేలు పొందుకోవడానికి నీకు అర్హత ఉందో లేదో, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడానికి నీకు అధికారం ఉందో లేదో నిన్ను పరీక్షించడానికే అబ్రహాముని పరిశోధించిన ఆ దేవుడు, అబ్రహాముని పరిశోధించిన ఆ దేవుడు ఈ ఉదయకాలంలో అనేక రీతులుగా మనల్ని పరిశోధిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. శ్రమ ఎప్పుడు మనకు మేలుకే. అబ్రహాముని దేవుడే శోధించాడండి, సాతాను కాదు. అబ్రహాముని దేవుడే పరిశోధించాడు, ఏ సాతాను కాదు. అబ్రహాముని దేవుడే కృంగ తీసేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముని దేవుడే ఆయన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పరిశోధించాడు. మనం అనుకుంటాం నేను విశ్వాసినండి అని అనుకుంటాం. నువ్వు విశ్వాసి అని చెప్తే ఆ విశ్వాసిని నా యేసయ్య పరిశోధిస్తాడు.
నేను దేవుడిని నమ్ముకున్నాను నేనంటే నీ నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో ఆయన పరిశోధిస్తాడు. ఒకవేళ నువ్వు గర్భము ధరించిన స్త్రీవైతే 9 నెలల తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమార్తెని కనాలి అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ 9 నెలలు నీ గర్భాన్ని నువ్వు మొయ్యాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నీ కడుపులో ఉన్నటువంటి ఆ 3 కేజీలు ఆ 4 కేజీల శిశువుని నువ్వు మొయ్యాలి. నీకు ఆకలి వేయటం లేదా, అయినా సరే కడుపులో బిడ్డ అలాగే ఉండాలి. నీకు దాహం నీళ్లు తాగాలని అనిపించడం లేదా, అయినా సరే నీ కడుపులో బిడ్డ ఆ రీతిగా ఉండాలి. ఒకవేళ నువ్వు నీరసించిపోయావా, నువ్వు నీరసించినా సరే నీ కడుపులో ఉన్న బిడ్డ నీరసించడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నీ విశ్వాసం నీ బిడ్డ 9 నెలలు నీ బిడ్డ బ్రతకాలి అని అంటే నీ విశ్వాసం ఈ 9 నెలలు జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి, జాగ్రత్తగా నడవాలి. అదేవిధంగా దేవుని సన్నిధిలో నీవు ఏదైనా ఒకటి మేలు పొందుకోవాలి అని అంటే దేవుడు పరిశోధిస్తాడు, రకరకాలుగా పరిశోధిస్తాడు. దేవుడు ఏ ఒక్కరికి ఊరకే ఆశీర్వాదాలు ఇవ్వడో, దేవుడు ఏ ఒక్కరికి ఖాళీగా కూర్చున్నాడు కదా అని ఆశీర్వాదాలు ఇవ్వడు. ఆయన రకరకాలుగా పరిశోధిస్తాడు, రకరకాలుగా ఆయన వెతుకుతాడు. నీకు అర్హత ఉందా లేదా, నీ ప్రార్థనకి సమాధానం పొందుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని అనేక విధాలుగా శోధిస్తాడు. ఆ శోధనలో మనం నిలబడగలిగినప్పుడే అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనము ఆశీర్వదించబడతాం. ఆ శోధనలో దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగినప్పుడే ఏమండి మనము ఆ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. మరికొన్ని సందర్భాల్లో దేవుడు కొందరికి ఓ చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చో, ఓ చక్కటి వ్యాపారాన్ని ఇచ్చో, ఓ చక్కటి డబ్బునిచ్చో, ఓ చక్కటి ఆస్తినిచ్చో, కొన్ని పొలాలనిచ్చో దేవుడు వారి విశ్వాసాన్ని శోధిస్తాడు పలు రకాలుగా. దేవుడు అబ్రహాముకి ఇచ్చింది ఎవరిని? కుమారుడిని ఇచ్చాడు. కాబట్టి కుమారుడి విషయంలో అబ్రహాముని దేవుడు శోధించాడు. మనకు ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఓ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్య విషయంలో శోధించవచ్చు. ఓ చక్కటి కుటుంబాన్ని ఇచ్చి కుటుంబం విషయంలో దేవుడు శోధించవచ్చు. ఓ చక్కటి భర్తనిచ్చో, ఓ చక్కటి భార్యనిచ్చో దేవుడు వారి ద్వారా మనల్ని శోధించవచ్చు. దేవుని దగ్గర ఓ మేలు పొందుకోవాలనంటే ఈ శోధనలో మనం నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరికొన్ని సందర్భంలో మన ఇంటి పక్క వారిని దేవుడు ప్రేరేపిస్తారు. మరికొన్ని సందర్భంలో మనం పనిచేసే దగ్గర ఉన్న వారిని దేవుడు ప్రేరేపిస్తారు. ఏం ప్రేరేపిస్తాడో తెలుసా? మీ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, మీరు వాస్తు చూసారా? మీరు కొత్తగా ఒక కుటుంబం ఏర్పరచుకుంటున్నారు కదా, మీరు నక్షత్రాలు చూసే పెళ్లి ఏర్పాటు చేసుకున్నారా? మీరు తిథులు చూసే పెళ్లి ఏర్పాటు చేసుకున్నారా? మీరు పురోహితుడితో కూడా జాతకాలు చూస్తే అమ్మాయికి అబ్బాయికి డేటు సమకూల్చారా? బాగా ఆలకించండి, ఇది మిమ్మల్ని పరిశోధించేది మీ పక్కన వాడు కాదు, మీ దేవుడే. అనేక సందర్భాల్లో దేవుడే ఈ మాటలు మీ మధ్యకి తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? మీరు విశ్వాసంలో ఉంటే ఆ మాటలు మీరు పట్టించుకోరు. మీరు విశ్వాసంలో బ్రతికే వాళ్ళు అయితే ఈ వాస్తులు మాకెందుకండి, మేము వీటిని నమ్మే వాళ్ళం కాదే, మేము వీటి ప్రకారం బ్రతికే వాళ్ళం కాదే అని మీరు దేవుని మాట ప్రకారం విశ్వాసం ప్రకారం జీవించే వాళ్ళైతే దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ కుటుంబం కట్టుకుంటారు. దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ శోధనలు పెట్టినప్పుడు అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు. తద్వారా వాళ్ళు అడిగింది ఏది దేవుడు దయచేయట్లేదు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రజలు అడిగినది దయచేయటకు నా హస్తము కొరచ కాలేదు, వాళ్ళు ప్రార్థన వినకుండా నేరనట్లు నా చెవులు మందము కాలేదు. కానీ ప్రతి ఒక్కరిని యెహోవా పరిశోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరి విశ్వాస హృదయాన్ని, ప్రతి ఒక్కరి విశ్వాస వ్యక్తిగత జీవితాన్ని. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని లేఖనం ప్రకారం బ్రతుకుతున్నాను కదా, నేను వ్యక్తిగతంగా చేసింది ఎవరికి తెలియదండి. నిన్ను ప్రేరేపించేది దేవుడే. అనేక సందర్భాల్లో నిన్ను వాస్తుల్లోనుకో, అనేక సందర్భాల్లో లోక సంబంధమైన కార్యాల్లోనుకో, అనేక సందర్భాల్లో లోకంలో ఉండే దరిద్రాలను చేయమని ప్రేరేపించేది దేవుడే. ఆ ప్రేరేపణకి నువ్వు ఒప్పుకున్నావో నీకు విశ్వాసం లేదు. నీ విశ్వాసం నీకు ఓర్పును పుట్టిస్తుంది. నిజంగా నువ్వు విశ్వాసమైతే నీ విశ్వాసం నీకు ఓర్పును పుట్టిస్తుంది. నిజంగా దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే. అలా కాకుండా సేవకుడి మీద, లేదంటే సేవకుడు చెప్పే ప్రవచనాల మీద, లేదంటే సేవకుడు చేసే ప్రార్థనల మీద నమ్మకం పెట్టుకుంటే ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు చాలామంది. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసం
దేవుడి మీద ఉండాలి. విశ్వాసం దేవుడి మీద ఉంటే ఆ విశ్వాసాన్ని దేవుడు అనునిత్యం ఆయన ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అనునిత్యం ఆయన పరీక్షిస్తాడు. అనునిత్యము ఆ విశ్వాసానికి పలు శోధనలు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ మన విశ్వాసంకి దేవుడు పరీక్ష పెడితే నిలబడుతుందా? ఈరోజు మనం అనుకుంటున్నాం నేను దేవుడిని నమ్ముకున్నానండి అని. నీ పక్క ఇంటి వారి లోపల ఉండి నిన్ను శోధించేది దేవుడే, సాతాను కాదు. సాతాను ఆత్మీయంగా ఎవరిని శోధించడు, శారీరకంగా శోధిస్తాడు. దేవుడే అనేక మందిని వాడుకుంటాడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఏమా ఈ ఉదయ కాలంలో నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? యాకోబు భక్తుడు అంటాడు, చెదిరిపోయిన క్రైస్తవులకి, శ్రమను అనుభవిస్తున్న క్రైస్తవులకి, ఇబ్బంది పడుతున్న క్రైస్తవులను ఉద్దేశించి, పలు రకాలైన రోగాలతో నలిగిపోయిన క్రైస్తవులు అంటాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఉంది. మీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మీకు ఓర్పును పుట్టిస్తుంది, చిరాకును కాదు. ఈరోజు చాలామంది సన్నిధిలోకి వచ్చి దేవుడి మీద చిరాకు పడ్డ వాళ్ళేరా. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ దేవుడు నాకు ఏం చేయట్లేదండి అని చిరాకు పడ్డ వాళ్ళు ఉన్నారు. నిజంగా వారిలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం వాళ్ళకి ఓర్పును నేర్పిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆ నమ్మకం అబ్రహాముకి విశ్వాసాన్ని నేర్పించింది. కల్దీల దేశంలో ఉండగా అబ్రహాము కమ్అవుట్, నీ దేశం నుంచి విడిచి బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక రోజులో జరగలేదే, ఒక సంవత్సరంలో జరిగిందా, ఓ 10 ఏళ్లలో జరిగిందా? లేదు, కొన్ని దశాబ్దాలు జరిగాయి. అబ్రహాము విశ్వాసానికి పరిశోధనలు, కొన్ని శ్రమలు పెట్టాడు, కొన్ని కరువులు పెట్టాడు, తనకు పిల్లకాయలు లేరు, తన భార్యకి హాగరికి గొడవలు పెట్టాడు. వీటన్నిటిలో జోక్యం చేసుకొని దేవుడి నామాన్ని విడిచిపెట్టేస్తాడేమో, దేవుని సన్నిధిలో లేకుండా పక్కకి వైదొలిగిపోతాడేమో, దేవుణ్ణి దూషిస్తాడేమో అని అనేక శ్రమలు దేవుడు అనుమతిచ్చాడు. అన్ని శ్రమలు తట్టుకొని, అన్ని శోధనలు ఎదురాడి, అన్ని శోధనలు ఆయన విశ్వాసాన్ని ఓపికతో కాపాడుకున్నాడు. కాబట్టి అంటాడు, ఈ సముద్రము అందలి ఇసుక రేణువుల వలె నేను నీ పిల్లల్ని మారుస్తాను. ప్రైజ్ ద లార్డ్. చూడు ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను చూడు, లెక్క పెట్టలేనంత విస్తారమైన దీవెనలు నేను నీకు దయచేస్తాను. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాస లేమి ద్వారా అనేక సందర్భాల్లో దేవుని దగ్గర ఓ మంచి ఆశీర్వాదకర జీవితాన్ని మనం పొందలేకపోతున్నాం. అనేక మంది బాగా ఆలకించండి, మందిరాలు మారే వాళ్ళు ఉన్నారు, సేవకులను మార్చే వాళ్ళు ఉన్నారు. అనేక మంది వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాల గురించి వాక్యాలు బోధించడం లేదని సన్నిధిని విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. నో డౌట్ అబౌట్ దట్. ఎవరిని వాక్యము ద్వారా ఆకర్షించాలన్న ఆలోచన మాకు లేదు. ఏ ఒక్కరిని వారికి ఏదో వంత పడాలి, వారికేదో భజన చేయాలన్న ఆలోచన నాకు లేదు. కేవలం దేవుని ప్రేరేపణ ద్వారా వాక్యం మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని శోధించినప్పుడు ఆ విశ్వాసం నిలబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ విశ్వాసాన్ని నేను శోధించినప్పుడు నీ విశ్వాసం ఓపిక నీకు ఇవ్వకుండా నీకు చిరాకునిచ్చిందో, నీ విశ్వాసం లేదు. విశ్వాసం లేని వారికి నేను ఏది చేయను, మొహమాటం లేదు దాంట్లో. నా యందు విశ్వసించిన వానికే, నా మాట యందు విశ్వాసం ఉంచిన వాడికే మేబీ కొన్ని సందర్భంలో లేట్ అవుతుంది. ఉండగలిగితే ఉండాలి, లేదంటే వెళ్ళిపో, పర్లేదు. దేవుణ్ణి దూషించడానికి మనకు ఏమాత్రం అధికారం లేదు. ఆయన సర్వ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వము ఆయనకి అనుకూలమైనది. ఆయన మనల్ని పరిశోధించినప్పుడు మన విశ్వాసము ఆయన ఎదుట నిలబడలేకపోతున్నది కనుకనే అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఒక మేలుని అనుగ్రహించలేకపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? నేను దేవుడిని నమ్ముకున్నానండి, నేను విశ్వాసినేనండి అని అనేక సందర్భాల్లో మనం చెప్తాం. ఐఎమ్ ఏ బిలీవర్, నేను దేవుడిని నమ్ముకున్నానండి, 8 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను, 10 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను, 2-3 తరాల నుంచి సేవకుని కుటుంబంలో ఉన్నానండి అని అంటున్నాం. కానీ దేవుడు అంటాడు, మన విశ్వాసాన్ని దేవుడు అనేక ప్రలోభాలు పెడతాడు. దేవుడు కొన్ని సందర్భంలో డబ్బు చూపిస్తాడు, మన కొన్ని సందర్భంలో అందం చూపిస్తాడు, మన కొన్ని సందర్భంలో వ్యాపారం చూపిస్తాడు. ఆ వ్యాపారానికి, ఆ డబ్బుకు ప్రలోభ పడిపోయి మన విశ్వాసాన్ని విడిచిపెట్టామో భౌతిక సంబంధంగానే మన జీవితం ముగిసిపోతుంది.
దేవుడిచ్చే ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలకి, ఈ చిన్న చిన్న ప్రలోభాలకి, ఈ చిన్న చిన్న ఉద్యోగాలకి, ఈ 10,000 ఇచ్చే ఉద్యోగము, ఈ 20,000 ఇచ్చే ఉద్యోగానికి మనం దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసామనుకో, దాని వెనకాల దేవుడిచ్చే విస్తారమైన కృప ఏం చేస్తాం? మనం పొందుకోలేము. చాలామందిగా బాగా ఆలకించండి. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు. చాలా చిన్న ఉద్యోగమే, ఓ 10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం దేవుడిస్తే తర్వాత ఆదివారం మందిరంలో కనపడితే ఒట్టు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం వాడికి ముగిసిపోయింది. ఉద్యోగం కోసం విశ్వాసం చూపించారు, ఉద్యోగం పొందుకున్నారు, ఇక విశ్వాసం అయిపోయింది. కానీ దేవుడు అంటాడు, వీటికంటే ఆశ్చర్య కార్యాలు జరిగించుటకు నాకు అధికారం ఉంది. కానీ నీ విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం నిలబడాలి. అందుకని దైవజనుడు అంటాడు, అనేక అన్య దేశాల్లో చెదిరిపోయిన నా క్రైస్తవులారా, నా సహోదరులారా, నా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నానని మీరు సంతోషపడటం కాదు, మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అందులో కుటుంబంలో పుట్టానండి, నేను ఒక్కదానే దేవుణ్ణి నమ్ముకున్నానండి మనం సంతోషపడటం కాదు. నువ్వు అన్యుల కుటుంబంలో ఉన్నా, సేవకుని కుటుంబంలో ఉన్నా, సాక్షాత్తు నువ్వు సేవకుడు అయినా నీ విశ్వాసాన్ని దేవుడు పలు రకాలుగా పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు నీ విశ్వాసం నిలబడలేదో, ఆ దేవుడు పరిశోధించినప్పుడు నీ గురి దేవుడి మీద లేదో, అనేక రకాలైన ప్రలోభాలకి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి లేరా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారు, ఒక లోక ఆశీర్వాదాన్ని బట్టి సన్నిధిని విడిచిపెట్టేసిన వారు అనేక మంది ఉన్నారు. ఏంటి బ్రదర్ అంటే, చాలండి, ఇక ఎన్నేళ్ళు చేసాం భక్తి, 10 ఏళ్ళు చేసాం, 15 ఏళ్ళు చేసాం, చాలండి, దేవుడు ఆశీర్వదించాడు, ఇక దీన్ని ఎంజాయ్ చేస్తాం. బాగా ఆలకించు. దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ప్రతి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కొలుస్తాడు. ఆయన ఎంత విశ్వాసం, నీలో ఎంత విశ్వాసం ఉంటే దానికి తగినట్టుగానే నీ జీవితం ముందంజలో ఉంటుంది. ప్రతి శోధనకి నువ్వు నిలబడగలిగిన విశ్వాసం నీకుంటే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి అట్టి విశ్వాసం మనకు ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసం మనలో ఉందో లేదో, ఒకవేళ మనకి ఏం జరగకపోవడానికి గల కారణం మనలో అల్ప విశ్వాసం. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తే, మన విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తే మన విశ్వాసం నిలబడలేకపోవడాన్ని బట్టే మనకేం జరగట్లేదేమో, మనం దీవించబట్టలేకపోతున్నామేమో ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, దేవా స్తోత్రాలు తండ్రి, మాతో మాట్లాడినో నీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, యాకోబు గారు రాసినట్లుగా, నా సహోదరులారా మీ విశ్వాసమునకు